ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికి వందనాలు. ఈరోజు మనము పరమగీతం 7వ అధ్యాయము 4వ వచనాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానములు. ప్రియులారా, ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము దేవుని మహిమ కొరకు ఇక్కడ 2 నేత్రాలను చూస్తున్నాడు. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము సురక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన మన యొక్క ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ప్రతిదాన్ని ఆయన ఏ కోణములో మనము వినియోగించుకుంటున్నాం అనేటువంటిది కూడా గమనిస్తూ ఉంటాడు. సంఘానికి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే నేత్రములు చాలా అందంగా ఉండాలి అని. నేత్రములు అన్నీ చూడగలుగుతున్నాయి కాబట్టి, చూసిన దాన్ని గ్రహించగలుగుతున్నాయి కనుక నేత్రాలు చాలా విలువైనటువంటివి. అటువంటి నేత్రాలు అంటున్నాడు కదా, జనపూర్ణమైనటువంటి హెష్బోను పట్టణమున్న 2 తటాకములతో సమానములు అని అన్నాడు. 2 నేత్రములు 2 చెరువులతో పోల్చాడు ప్రభువారు. ఎందుకంటే సంఘములో దేవుని ప్రజలు పాప ప్రక్షాళన జరగాలి అంటే కన్నీటి ప్రార్థన చాలా అవసరం. కన్నీటితో చేసినటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ఈ కన్నీటితో చేసినటువంటి ప్రార్థన ఒకటి, హెష్బోను పట్టణం ముందున్నటువంటి 2 తటాకములు ఎట్లాంటివి అంటే, ఒకటి తాగునీరుకు, రెండవది సాగునీరు కొరకు వినియోగించేటువంటి 2 చెరువులు అన్నమాట. అంటే ఒక చెరువులో నీళ్లు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దాహార్తిని తీర్చి, వారి దప్పిక తీర్చి వారిని బ్రతికిస్తుంది. రెండవ తటాకము వారి యొక్క పొలాలను తడిపి అందులో పంటలు పండిన తర్వాత వారికి ఆహారాన్ని ఇచ్చి, తినటానికి ఆహారము, తాగటానికి నీరును సప్లై చేసేటువంటి 2 తటాకములు గల చెరువుల్లా కనబడుతూ ఉన్నాయి. దేవుని సంఘంలో ప్రజలకు కూడా 2 నేత్రాలతో మనం ఉన్నాం కనుక మనము కూడా ఏం చేయాలంటే సంఘము కొరకు, సంఘ కుటుంబాల కొరకు, మన కొరకు, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ తటాకములు అంత మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి జలచరాలు అంటే చేపలు బ్రతుకుతాయి. కొన్ని ఆనందాన్ని కలుగజేసేటువంటి తామర పుష్పాలు కూడా ఈ యొక్క కొలంలో, చెరువులో ఉంటాయి. అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు ఇందులో మనం చూస్తాము. చెప్పడానికి సమయం లేదు కాబట్టి కొంత తగ్గించే సమయాన్ని చెప్తాను, గమనించండి. ఈ కన్నీరు అనేటువంటిది ఎంత విలువైనటువంటిదో, ఈ కన్నీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో మనము ఒక 2 భక్తులను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదట కీర్తనల భాగము 6వ అధ్యాయము చూడండి. బైబిల్ గ్రంథంలో కీర్తనల భాగం 6వ అధ్యాయములో 6-7 వచనాలు మనం చదివినప్పుడు ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపును తేలజేయుచున్నాను.
నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. అంటే దావీదు చేసినటువంటి తప్పిదము, పొరపాటు దేవునికి ఆయాసాన్ని కలిగించినప్పుడు, ప్రవక్త ద్వారా బయలుపరచబడినప్పుడు దావీదు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేను మూలుగుచూ అలసి ఉన్నాను, పాపము కొరకు ప్రక్షాళన కావాలని చెప్పి దేవుని సన్నిధిలో మూలుగు ప్రార్థనలు, విజ్ఞాపనలు. అంత మాత్రమే కాదు, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపును తేలజేయుచున్నాను. కన్నీరు విడుస్తున్నాను, నా పరుపు అనగా పాపానికి గుర్తు ప్రియులారా. ఎక్కడైతే పాపము చేశాడో ఆ పాపము ప్రక్షాళన జరుగునట్లుగా దావీదేమంటున్నాడంటే, పరుపును తేలజేయుచున్నాను. అంటే దావీదు కన్నీటితో తన పాపానికి ప్రక్షాళన జరిగేలాగా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కన్నీళ్ళు విడిచినప్పుడంట తన పడక కొట్టుకొని పోతూ ఉందంట. అంటే అర్థం దీనికి ఏంటంటే, ఒక నది ఉందనుకోండి, మంచి ప్రవాహం వచ్చినప్పుడు, వర్షాలు పడినప్పుడు అందులో వచ్చేటువంటి మంచినీళ్ళు రావు. అది నిరుపయోగమైనటువంటి నీరు ఎంతో ప్రవహిస్తూ ఉంటుంది నదిలో. ఆ నదిలో పైనుండి అనేకమైనటువంటి చనిపోయినటువంటి జంతువులు, చెట్లు, పెకలించబడినటువంటి నానా రకాలైనటువంటి వస్తువులు కొట్టుకొని వస్తూ ఉంటాయి ఆ నదిలో, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతాం. ఆ నదిలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయిన తర్వాత, ఆ ప్రవాహం తగ్గిన తర్వాత ఆ నదిలో ఉన్నటువంటి నీరు నిర్మలంగాను, చాలా శ్రేష్టమైనటువంటిదిగాను, ఏ విధంగా తను తాను ప్రక్షాళన చేసుకొని శుద్ధీకరించుకొని అనేకులకు ఉపయోగకరంగా ఉంటుందో, ప్రియులారా, దావీదు కూడా తన పాపాన్ని కొట్టుకొనే పోయే విధంగా దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ పాపాన్ని కొట్టుకుపోయేటువంటి ఈ మురికి నీరు కొట్టుకొని కార్చి ఉన్నటువంటి పాప ప్రక్షాళన అంతా పోయిన తర్వాత, తన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత తను విడిచినటువంటి కన్నీరు ఏ విధంగా మార్చబడిందో ఒకసారి మనము కీర్తనల భాగంలో మనము చూసినట్లయితే 56వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రియులారా, కీర్తనల భాగము 56వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇక్కడ అంటున్నాడు కదా, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. హల్లెలూయా. ప్రక్షాళన జరిగిన తర్వాత, ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత, నీ కన్నీటితో పాపం అంతా కొట్టుకొని పోయిన తరువాత, ప్రాయశ్చిత్తం పొందిన తరువాత విడిచేటువంటి కన్నీరు ఉంటుంది చూశారు, అది చాలా విలువైనటువంటిది. ఆ కన్నీటిని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. పరుపు కొట్టుకొని పోయినటువంటి ఈ కన్నీటి లెక్కలోకి రావు, అదంతా వేస్ట్ అన్నమాట. వరద వచ్చినప్పుడు, వరదలో, వాగులో, నదుల్లో అనేక ప్రవాహం ప్రవహించేటప్పుడు నానా రకాలైనటువంటి వస్తువులు ఏ ప్రకారంగా కొట్టుకొని వస్తాయో, వస్తువులు కొట్టుకొని పోయినట్టుగా పాపం కొట్టుకొని పోవాలి. మనలో కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రాయశ్చిత్తం పొందాలి కదా. మనం ఏ మానవుడికి కూడా పాపి కాకుండా ఎవడు బ్రతకలేదు. అందరూ పాపులే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది కదా. అందులో దేవుని చేత ఏర్పరచబడినటువంటి దావీదు, అది జరిగినటువంటి యాదృచ్ఛికంగానో లేకపోతే మరి తన అంతరంగంలో ఉన్నటువంటి కోరిక ద్వారానో జరగరానటువంటి ఒక నేరం జరిగినప్పుడు
నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన వాడై అర్థం చేసుకున్నాడు, ఓహో ప్రవక్త చెప్పింది నా గురించే, నేనే కదా అటువంటి దోషిని అని తన్ను తాను నిరూపణ చేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుతూ ప్రాయశ్చిత్తం పొంది క్షమాపణ పొందుతూ కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎప్పుడైతే తన పాప ప్రక్షాళన జరిగిన తర్వాత తన మనస్సుకు నెమ్మది కలిగింది. నెమ్మది కలిగిన తర్వాత కూడా ఇంకా తనేమంటున్నాడంటే, దేవుడు నన్ను క్షమించాడో లేదో, దేవుని పట్ల నేను చేసినటువంటి విరోధమైనటువంటి పాపము ఎట్లా ఉంటుందోనని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటిని ఇక్కడేమంటున్నాడంటే, నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు. నేను ఎక్కడెక్కడ తిరిగానో ఏం చేసి అన్నీ నువ్వు లెక్కించావు ప్రభువా. ఎక్కడెక్కడ నేను పాపం చేశాను, ఎక్కడెక్కడ ద్రోహం చేశాను, ఎక్కడెక్కడ మోసం చేశాను, వాటన్నిటిని నువ్వు లెక్కించావు. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా కావలసినంత నేను కన్నీరు కార్చాను. నా పరుపును నా పడకను తేలజేసి కొట్టుకుపోయేంత ప్రార్థన చేశాను. ఆయన ఒక తీర్మానంకి వచ్చాడు. తనకు మనస్సుకు నెమ్మది కలిగిన తర్వాత, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాయశ్చిత్తానికి మించినటువంటి శిక్ష లేదు. మన విడిచేటువంటి కన్నీరు దేవుడు తన బుడ్డిలో దాచిపెట్టి, నా బిడ్డ తన పాప ప్రక్షాళన జరిగిన తర్వాత తను కార్చినటువంటి కన్నీరు రెండోసారి పాపం జోలికి పోకుండా, శాపం జోలికి పోకోకుండా, రెండోసారి అవిధేయమైనటువంటి మార్గంలో పడిపోకుండా ఉండాలని ఒక కోరిక కలిగినటువంటి వాడే, నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడను కదా ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుగురించే సంఘాన్ని అంటున్నాడు కదా, హెష్బోను పట్టణమందు ఉన్నటువంటి 2 తటాకములతో సమానము. మనము చేసేటువంటి ప్రార్థన సంఘానికి క్షేమకరంగా ఉండాలి. కన్నీరు విడిచి సంఘ దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు ఆత్మల పంట పండుతుంది, సంఘములో ఆత్మలు చేర్చబడతాయి. ఎప్పుడైతే ఈ తటాకము లేదా చెరువులో నిండా నీరు ఉంటున్నప్పుడు అనేకమైనటువంటి జలచరాలు, అనేకమైనటువంటి భూచరాలు, అనేకమైనటువంటి ఆనందకరమైనటువంటి పుష్పాలు ఆ దిగువన ఉన్నటువంటి ఎడారి భూములను సాగు చేసి పదును చేసి పంటలు పండి ఆహారానికి ఉపయోగపడుతుందో ప్రియులారా, మన కన్నీరు కూడా సంఘానికి ఒక సాగునీటి ఉండాలి. మన కన్నీరు సంఘానికి సాగునీరు. రెండోది ఏంటంటే తాగునీరు. దేవుని సమ్ముఖంలో ప్రియులారా దాహార్తిని తీర్చాలి. అందుగురించి యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో అంటారు, నేను ఇచ్చే నీరు త్రాగితే ఇంకెప్పుడు దప్పిగొనవని అంటాడు. దేవుని సజీవమైనటువంటి వాక్యం అనేటువంటి నీరును మనం తాగాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మన జీవితంలో ఈ విధమైనటువంటి ప్రక్షాళన జరుగుతుందో, దేవుడు ఆ సంఘమును చూసి మాట్లాడిన విధంగా నిన్ను నన్ను చూసి మాట్లాడతాడు ప్రియులారా. దావీదు జీవితంలో జరిగినటువంటి ప్రక్షాళన, దావీదు పడినటువంటి పశ్చాత్తాపం, దావీదు పొందినటువంటి ఆ యొక్క నెమ్మది, దావీదు పొందినటువంటి ఆ యొక్క ఆదరణ మనము కూడా కలిగి ఉండాలని చెప్పి ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం నుండి 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు, దైవజనుడు, ఆయన పేరు హిజ్కియా. చూడండి, హిజ్కియా ఆయన కూడా కన్నీరు కార్చాడు. యేసు ప్రభు వారికి కూడా లాజరు సమాధి దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచాను అని చెప్పి వ్రాయబడి ఉంటుంది.
హిజ్కియా చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదివినప్పుడు, ఆ దినములో హిజ్కియాకు మరణకరము రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని దగ్గరికి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీ కుటుంబీకులకు మరణశాసనము తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది, చనిపోతావు అని చెప్పి దేవుడు బయలుపరిచాడు ప్రవక్త యెషయా గారి ద్వారా. ఆ విషయాన్ని వెళ్ళి హిజ్కియా చెప్పేసి ఆయన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటాడు. చక్కబెట్టుకుంటే చక్కగా కుటుంబము సెటిల్ అయిపోతుంది. ముందు ఈయన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకుండా దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తే, హిజ్కియా ఏం చేశాడంటే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, ఎప్పుడైతే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడ్డాడో, తన ముఖమును గోడ తట్టు అనగా యెరూషలేము వైపు అని అర్థము. యెరూషలేము వైపు, ఆ ఇంటికి ఉన్నటువంటి 4 గోడలు, యెరూషలేము వైపు ఏ గోడ ఉన్నదో ఆ గోడ వైపు తిరిగి ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. మరి నేను న్యాయం చేశాను ప్రభువా, నేను అన్యాయం ఏం చేయలేదు. దావీదు అన్యాయం చేశాడు, కన్నీరు కార్చాడంటే ఒక అర్థం ఉంది. మరి ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన హిజ్కియా కూడా తను తానుగా కనపరుచుకుంటున్నాడు. నేను యథార్థ హృదయుడై నీ సన్నిధిని నెట్టు నడుచుకుంటునో, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చేదనని, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను అని అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు. దావీదు క్రమము, తన పితరుడైనటువంటి దావీదు యొక్క క్రమాన్ని పాటించాడు. ఈయన ఒకానొక సందర్భంలో నా పితరుడైనటువంటి దావీదు ప్రక్షాళన కొరకు ఏ విధంగా కన్నీరు కార్చినట్టు లేఖనాల్లో చూశాడో, దాని ప్రకారంగా హిజ్కియా కూడా, ఓహో, దేవుడు కన్నీటికి ఆసన్నమయ్యేటువంటి దేవుడు, కన్నీటికి ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు, కన్నీటికి కరిగిపోయే దేవుడు, కన్నీటిని చూసి కరిగిపోయి ఆదరించి దేవుడని బాగా గమనించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందుకు దేవుడు మళ్ళా యెషయాతో చెప్తున్నాడు, చూడబోయా చెప్పగానే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యెషయా గారు, ఆయన కన్నీళ్లు విడిచుట నేను చూశానని చెప్పు, వెళ్ళి చెప్పు, నేను చూశాను, దేవుడు చూశాడు. యెషయా గారు వెళ్ళి చెప్పు ఆయనకు, హిజ్కియాకు. అంటే హిజ్కియా ఏం చెప్పమంటావనంటే, ఏముంది, అతను పితరుడైనటువంటి దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీ కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించానని చెప్పు. దేవుడు చెప్పిన దాన్ని బట్టి నువ్వు మేలుకొని కన్నీరు కార్చావు, ప్రార్థన చేసావు, దేవుడు విన్నాడు. దేవుడు ఈ మాట చెప్పమన్నాడయ్యా అని చెప్పి యెషయా ప్రవక్త హిజ్కియా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను, నీ తరములో ఏ విధమైనటువంటి శ్రమలు శోధనలు రాకుండా కాపాడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఈ కన్నీటికి ఎంత విలువను పెట్టాడు దేవుడు. ఈ సమయంలో ప్రియులారా, సంఘము కానివ్వండి, సంఘ బిడ్డలు కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి, ప్రముఖులు
దేవుని సముఖంలో ఎంతో కన్నీరు కారుస్తున్నాము. బిడ్డల కొరకు కన్నీరు కార్చాలి ప్రియులారా. బిడ్డలు క్షేమంగా ఉండాలంటే భర్త కొరకు కన్నీరు కార్చాలి. నా భార్య నా కొరకు 13 సంవత్సరాలు కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. ప్రభువా, ఈ కఠినమైనటువంటి వాడిని మార్చి ఒక మనిషిగా సమాజంలో ఉంచి ప్రభువా అని కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన ఆలకించి ఒక దైవ సేవకునిగా ఈరోజు మీ ముందు నేను ఈ మాటలు చెప్పడానికి దేవుడిచ్చిన కృప ప్రియులారా. దేవుడు మన పాపాలను క్షమిస్తాడు, మనము చేసేటువంటి దోషాలను క్షమిస్తాడు. మనం కన్నీరు విడిచినప్పుడు మన అతిక్రమాలను క్షమిస్తాడు. మన వ్యాధులకు స్వస్థత వస్తుంది. మరణకరమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులతో ఉన్నా కానీ దేవుడు కృప చూపించి ఇంకా కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుగురించే ప్రభు మాట్లాడుతున్న పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనంలో హెష్బోను పట్టణమందు ఉన్నటువంటి 2 తటాకములతో సమానం. 2 కళ్ళల్లో నీరు ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, పశ్చాత్తాపంతో కూడినదై ఉండాలి, దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. నీ కన్నీటిని దేవుడు తన బుడ్డిలో పట్టేదిగా ఉండాలి. నీ కన్నీటిని ఆయన చూచేదిగా ఉండాలి ప్రార్థన. దావీదు కన్నీరు బుడ్డిలో పట్టబడినది, హిజ్కియా కన్నీరు దేవుడు చూశాడు. ఎంత విలువండి, ఎంత విలువండి ఆ కన్నీటికి. ఊరికినే ఏడ్చి కన్నీరు కాచేసి కన్నీటికి ఉన్నటువంటి విలువను, కన్నీటికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, కన్నీటిని అవమానపరచొద్దు ప్రియులారా. కన్నీటిని మనము దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయాలి. కన్నీటిని మన యొక్క జీవితాల్లో ప్రక్షాళన కొరకు మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు, సంఘ కుటుంబాల కొరకు ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో ప్రభా, ఏ వ్యక్తి ఏ బాధతో ఏ వ్యాధితో బాధపడుతున్నాడో వారికి మీ కృప, మీ కాపుదల, మీ రక్షణ దయచేయమని చెప్పి ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, నీ ప్రార్థన వారు వినవసరం లేదు, లేదా వారు వచ్చి నీకు ప్రార్థన చేయమని చెప్పవసరం లేదు. ఒక చెప్పొచ్చు, చెప్పినా విని వారి సమస్యల కొరకు ప్రార్థన చేయండి, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఏ సంఘంలో అయితే నువ్వు సభ్యునిగా ఉంటున్నావో, ఏ సంఘంలో అయితే రక్షించబడ్డావో, ఏ సంఘంలో నువ్వు బాప్తిసం పొందావో, ఏ సంఘంలో మారు మనసు పొందావో, ఏ సంఘంలో వాక్యాన్ని విన్నావో, అదే సంఘానికి కట్టుబడి ఆ సంఘం క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ప్రియులారా. దేవుడు నీ కన్నిటిని నా కన్నిటిని చూసేటువంటి దేవుడు. అటువంటి ప్రార్థన అనుభవంలో ఒక దావీదు కలిగినటువంటి కృప, ఒక హిజ్కియాకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ సమయంలో కార్యక్రమం చూసిన ప్రియులందరికీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమమేడ యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి కన్నీటిని వృధాగా పోనీకోకుండా ప్రభా మీ జీవ కవిలో లిఖించి వారి కన్నీటిని చూసి వారి కుటుంబాలకు ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి దావీదు వలె కృపను చూపించండి. హిజ్కియా వలె వాగ్దానం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక దీవెన, ఆదరణ సకల పరిశుద్ధులకు, ఆయనకి ఇష్టలకు, భూమి మీద భక్తులకు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియులందరికీ దేవుని కృప నిత్యము సమాధానము తోడై ఉండి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.